కొన్ని రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. గవర్నమెంట్ ఇక్కడ ఉన్న 400 ఎకరాలని ఆక్యుపై చేసేసి అమ్మేద్దాం అనుకుంటుంది. సో దట్ ఫర్ డెవలప్మెంట్ ఇష్యూస్కి. బట్ దెన్ వీ వాంటెడ్ టు స్టాప్ బికాస్ అక్కడ ల్యాండ్లో చాలా జీవులు, చాలా పక్షులు ఉంటాయి. సో చాలా నేచర్, అక్కడ ఉన్న చాలా న్యాచురల్ థింగ్స్ అన్నీ నష్టపోతాయి. కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు. ఇది హెచ్సియు ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారా? ఇది గవర్నమెంట్ ల్యాండే. గవర్నమెంట్ మాకు యూనివర్సిటీకి ఇచ్చింది ఫర్ అకాడమిక్ పర్పసెస్. కానీ ఇప్పుడు సిన్స్ అక్కడ ఉన్న 400 acres మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి అది క్లియర్ చేయొద్దని మేము అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ సేయింగ్ అది మా ల్యాండ్ అని, కానీ అక్కడున్న చాలా యానిమల్స్, ఫ్లోరా అండ్ ఫౌనాకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీఆర్ ఆస్కింగ్ టు స్టాప్ ద ఇల్లీగల్ ఆక్యుపేషన్. సీఎం కూడా కొన్ని కామెంట్స్ చేసిండు హెచ్సియు మీద, కొన్ని గుంటలెక్కలు ఉన్నాయి, కాంట్రవర్షియల్ చేయడానికి ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్తున్నారు. వాటి మీద ఏం చెప్తారు మీరు? యాక్చువల్లీ ఇక్కడ చాలా పక్షులు అండ్ జీవులు ఉన్నాయి. సీఎం సార్ అన్నట్టు ఇక్కడ ఏమి పక్షులు లేవు, ఏమి జంతువులు లేవు అన్నారు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఐ హోప్, ఐ రిక్వెస్ట్ హిమ్ టు అట్లీస్ట్ స్టాప్ ద డిమాండ్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా గవర్నమెంట్ నుంచి? ఏమైనా హోప్ అట్లాంటివి? రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. అట్లీస్ట్ మేము ఒక 1 month నుంచి చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ హార్డ్ టు స్టాప్ ఇట్. బట్ దెన్ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. కానీ opposition we had some support. KTR sir said that he would support us in this. ఎప్పుడన్నా చూసిరా ఇట్లాంటి అట్మాస్ఫియర్? పోలీసు వాళ్ళు, ఇన్ని బలగాలు, ఇంతమంది బౌన్సర్లు, ఇట్లాంటి అంటే గతంలో ఎప్పుడైనా జరిగిందా భూముల ల్యాండ్ ఇష్యూలో? ఇంత పెద్ద ప్రొటెస్ట్ అయితే ఎప్పుడు ఇంతమంది పోలీసెస్ అయితే ఎప్పుడు రాలేదు. అండ్ కొన్ని 2 days బ్యాక్ కూడా వాళ్ళందరూ వచ్చి చాలా మంది డిటైన్ చేశారు. ఇంత రక్కస్ అయితే ఎప్పుడు చూడలేదు.